హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ డీలర్ వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక జీప్ కంపాస్ లిమిటెడ్ వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. జూలై 2018 ఫస్ట్ ఓనర్ వెహికల్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ 0 డిప్ ఉంది. టైర్స్ మనకు ఆల్మోస్ట్ సీల్ టైర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదండి. ఎక్కడ కూడా ఇంతవరకు పెయింట్ పర్లేదు. టెంట్లు, స్క్రాచ్లు లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి. ఇంతవరకు ఎటువంటి రిపేర్స్ కాలేదు. ఇంజన్ 100% ఉంది. 51,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. కస్టమర్ 8,80,000 అయితే అడుగుతా ఉన్నాడు. లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్స్, ఎన్ఓసీలు, ఇన్వాయిస్లు, కమిషన్లు అనేవి మీరు పెట్టుకోవాలి. లేదు అని అంటే అన్నిటితో కలిపి మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పినా కానీ మీకు తీసుకొని వచ్చి హైదరాబాద్లో అప్పచెప్తాము. లేదంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికంటే అక్కడికి మీకు వెహికల్ అయితే డెలివరీ అయితే ఇస్తాను. ఎన్ఓసి, ఇన్వాయిస్ వితిన్ 10 to 15 డేస్ లోపలనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. వెహికల్ చాలా నీట్గా ఉందండి. ఫ్రంట్, సైడ్, బ్యాక్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్, రూఫ్, అండర్ బాడీ ఎక్కడ కూడా మనకు చిన్నగా అంటే చిన్న ప్రాబ్లం కూడా లేదండి. వెహికల్ అయితే చాలా చక్కగా ఉంది. మంచిగా మెయింటైన్ చేసుకున్నారు. 50,000 తిరిగింది. మనం మొన్న 63,000 కిలోమీటర్ తిరిగిన బండిని మనకు ఏలూరు నుండి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అన్న వీడియో కూడా పెట్టొద్దని చెప్పేసి అనడం జరిగింది. అందువల్ల మనమైతే చెప్పలేదండి ఎవరికి కూడా. నేను ఆ విషయాన్ని మీకు మొన్న వీడియోనే చెప్దాము అని అనుకున్నా. ఏదో చిన్న వేరే ఇష్యూ వల్ల నేను చెప్పలేకపోయానండి. ఎందుకంటే తను వెహికల్ని బై రోడ్ తీసుకెళ్దామని అనుకున్నాడు. కాకపోతే మళ్ళీ లాస్ట్ టైంలో డ్రైవర్ షార్టేజ్ అయ్యి కంటైనర్ పంపించాల్సి వచ్చింది. వెహికల్ నిన్న ఈవినింగ్ అయితే విజయవాడలో దిగింది. దానికోసం మనం ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతూ ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. వెహికల్ ఇంటీరియర్గా, ఎక్స్టీరియర్ ఎక్సలెంట్గా ఉంది. టోటల్ లెదర్ ఫినిష్తోని టచ్ స్క్రీన్, రివర్స్ క్యామ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ఈ విధంగా మనకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చైల్డ్ లాక్స్, ప్రతి ఒక్క ఆప్షన్ తోడైతే మనకు రావడం జరుగుతుందండి. అలాయ్ వీల్స్, సీల్ టైర్స్ ఉన్నాయి. 51,000 కిలోమీటర్లు తిరిగింది. ఎందుకంటే 50,000కు టైర్స్ అయితే చేంజ్ చేసుకోవడం జరిగిందండి. ఇంటీరియర్గా మనకు డీటెయిల్ వాష్ చేసిన దానికంటే వెహికల్ షోరూమ్ నుండి వచ్చిన వెహికల్ లాగానే మనకు ఫీల్ అయితే ఉందండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్. ఏ ఒక పార్ట్ కూడా మనకు పంచింగ్స్ కానీ పేస్టింగ్స్ కానీ మిస్ కాలేదు. ఎక్కడ కూడా పెయింట్ పడలేదండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. డ్యూయల్ టోన్తో మనకు వైట్ అండ్ బ్లాక్ ఫినిష్ తోటి అయితే వెహికల్ రావడం జరుగుతూ ఉంటుంది. డోర్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి అండ్ ఇంజన్ మౌంటింగ్స్, అఫ్రాన్ లెగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే డిక్కీ పంచెస్ మొత్తం అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు. మీకు అన్ని డోర్స్ 360 డిగ్రీని అయితే వెహికల్ని చూపించడం అయితే జరుగుతూ ఉంది. చైల్డ్ లాక్స్, పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. లాక్ బటన్స్, రియర్ ఏసీ వెంట్ అండ్ ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్రెస్ట్ అయితే రావడం జరుగుతుందండి. వెహికల్ మనకు 100% లెదర్ సీట్ కవర్స్ అయితే రావడం జరుగుతుంది. మంచి ప్రీమియం లుక్ అండ్ కంఫర్ట్. పికప్లో చూసుకున్నా, మైలేజ్లో చూసుకున్నా, కంఫర్ట్లో చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా మనకి ఈ వెహికల్ రారాజా అని చెప్పుకోవచ్చు అండి. ప్రీమియం వెహికల్స్లో అయితే వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందండి. నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే వెహికల్ 100% ఉన్నప్పుడే మీ దగ్గరికి వరకు అయితే నేను ఈ వెహికల్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. వెహికల్ని తీసుకోవాలనుకునే వారు 1% కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు అనంటే నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క వెహికల్ని 100 సార్లు చెక్ చేస్తాను. మీరు తీసుకుంటే ఒకటేసారి చెక్ చేస్తారు. నేను తీసుకుంటే నా మాట పోవద్దు, నా పేరు ఖరాబ్ కావద్దు అన్న ఉద్దేశంతో నేను 100 సార్లు చెక్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుంది. నెంబర్ కూడా 7040. మనకు స్టెపిన్ వచ్చేసి అన్యూజ్డ్ అండి. ఎక్కువ యూజ్ కూడా చేయలేదు. ఎక్కడ కూడా మనకు ఇంటీరియర్గా చిన్న స్క్రాచ్ కూడా లేకుండా చాలా నీట్గా అయితే ఉందండి. ప్రతి ఒక్క సెన్సార్, ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఐటమ్ అనేది మనకు చిన్న మిస్టేక్ లేకుండా వర్క్ చేస్తూ ఉన్నాయి. నేను వెహికల్ని ఒక 20 to 25 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది. పికప్లో కానీ క్లచ్లో కానీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్లు అయితే లేవండి. స్టెపిన్ టైర్ చూసుకోవచ్చు, అన్యూజ్డ్ స్టెపిన్ టైర్. అలాగే మొన్న XUV 500 మనం ఒక వెహికల్ పెట్టాము, వైట్ వెహికల్. ఆ వెహికల్ కూడా అడ్వాన్స్ అయితే రావడం జరిగిందండి, 50,000. కాకపోతే ఆ వెహికల్ వచ్చేసి 2020లోనే 1,13,000 తిరిగింది. దానివల్ల నేను డైరెక్ట్ కస్టమర్ గారు కూడా షోరూమ్ ట్రాక్ అయితే చూసుకోలేదు. నేను నా సొంత డబ్బులతోటి షోరూమ్ ట్రాక్ చెక్ చేసేసి
కస్టమర్కి వేరే వెహికల్ చూస్తానని చెప్పడం జరిగింది. అన్నగారు విజయవాడ నుండి అమౌంట్ పంపించారు. వారు ఏం పర్లేదన్న, మీరు ఇంకో 10 days అయినా పర్వాలేదు, మంచి వెహికల్ పంపించండి అని చెప్పడం అయితే జరిగిందండి. వారికి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, మీకు 100% జెన్యూన్ వెహికల్ని, మంచి వెహికల్ని అయితే పంపిస్తానన్న. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోను. అలాగే మీ 100% మీరు ఏదైతే నమ్మకాన్ని నా మీద ఉంచి నాకు డబ్బులు పంపించారో అదే 100% నమ్మకంతో మీకు నేను వెహికల్ని అయితే చేర్పిస్తాను. చూసుకోవచ్చండి, రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్, లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, పంచెస్ అండ్ ఇంటీరియర్ సీట్స్, ఆర్మ్రెస్ట్, రూఫ్, గ్లాసెస్, బాడీ పార్ట్స్, టచ్ స్క్రీన్, రివర్స్ క్యామ్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. సెన్సార్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ ప్రతి ఒక్కటి మనకు వితౌట్ డిలేగా నడుస్తూ ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో అయితే మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇంజన్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, స్మోకింగ్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్ వెహికల్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై